ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయం వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ కోర్సుల ప్రవేశానికి విట్ 2019 పరీక్షలు ప్రారంభమయ్యాయి. అమరావతిలోని విట్ ఏపీ క్యాంపస్లో ఈ నెల 21వ తేదీ వరకు ఆన్లైన్లో ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. ఈ ఏడాది వీఐటీలో ప్రవేశానికి దేశవ్యాప్తంగా 1,62,000 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నట్లు విట్ ఏపీ రిజిస్ట్రార్ డాక్టర్ సిఎల్వి శివకుమార్ తెలిపారు. ఈ ఏడాది వీఐటీలో కొత్త కోర్సులను ప్రారంభిస్తున్నట్లు వీఐటీ ఏపీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ సుభాకర్ చెప్పారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహించేటువంటి వీఐటీ ఇంజనీరింగ్ ఎగ్జామినేషన్ 2019 గాను దేశంలోని 167 కేంద్రాల్లో ఈ వీటీ ఎగ్జామినేషన్ ప్రారంభించడం జరిగింది. దేశంలోని 167 కేంద్రాలు మాత్రమే కాకుండా విదేశాలలో ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అయినటువంటి దుబాయ్, మస్కట్, ఖతార్, కువైట్ దేశాలలో కూడా ఈ ఎగ్జామినేషన్ ఈ రోజు నుంచి ప్రారంభించడం జరిగింది. ఈ సంవత్సరానికి వీటీ ఎగ్జామినేషన్కి దేశం మొత్తం మీద అలాగే ఇతర దేశాల నుంచి కలుపుకొని సుమారు 1,70,000 మంది పైచిలకు విద్యార్థులు ఈ ఎగ్జామినేషన్కి అప్లై చేసుకోవడం జరిగింది. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ రెండు తెలుగు రాష్ట్రాలు సంబంధించి చూస్తే సుమారు 46,000 పైచిలకు విద్యార్థులు ఈ వీటీ ఎగ్జామినేషన్కు అప్లై చేసుకుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొత్తం చూస్తే 29,000 పైచిలకు విద్యార్థులు ఈ ఎగ్జామినేషన్ కోసం అప్లై చేసుకోవడం జరిగింది. అట్లాగే ఈ ఎగ్జామినేషన్ జరిగేటువంటి సెంటర్స్ 167 కేంద్రాల్లో వీఐటీ ఏపీ విశ్వవిద్యాలయం కూడా ఒక సెంటర్గా ఉండటం జరిగింది. ఇక్కడ ఈ విజయవాడ రీజియన్కి సంబంధించినంత వరకు సుమారు 9,000 పైచిలకు విద్యార్థులు ఈ వీటీ ఎగ్జామినేషన్ ఈరోజు రాస్తున్నారు. ఈ యొక్క ఎగ్జామినేషన్ దినము 3 స్లాట్లలో ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఉదయం 9 గంటల నుంచి 11:30 వరకు, 12:30 నుంచి 3 గంటల వరకు, అట్లాగే 4 నుంచి సాయంత్రం 6:30 వరకు ఈ ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఈ ఎగ్జామినేషన్స్ నడపడానికి కావాల్సిన అన్ని సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన విషయాలు, ఎందుకంటే ఇది పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, సిబిటి అని చెప్తాం. ఈ క్రమంలో ఈ 167 కేంద్రాల్లోనే కాకుండా ఇతర దేశాలలో కూడా కావాల్సిన అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాట్లు కూడా విరివిగా వీఐటీ ఏర్పాటు చేయడం జరిగింది.